వెల్కమ్ బ్యాక్ టు చిబ్తీస్ ఎటర్నిటీ. నేను మీ చిబితి. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందామండి. ముందుగా పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టుకొని నూనె పోసి దాంట్లో మనం 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 6 పెద్ద పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా వేగనివ్వాలండి. చూసారు కదా, సగం వేగిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ అండి, అది కూడా నేను 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు అడుగంటేస్తుందండి, అందుకని చెప్పేసి ఉల్లిపాయ ముక్కల్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. లేదంటే కనుక అది అడుగంటేసి మాడిపోతుంది, అప్పుడు బాగుండదు. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా దాన్ని ముక్కల్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా పట్టేయాలన్నమాట. దీన్ని ఇలా వేగనివ్వాలండి కొంచెం సేపు, ఎక్కువ టైం ఏం పట్టదు. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితేనే బాగుంటుందండి రుచిగా. మనం చేపల పులుసు కదా చేసుకునేది, సో అందుకని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం టమాటో ప్యూరీ వేసుకుందామండి. నేను ఇప్పుడు దీనికి 6 పెద్ద టమాటాలు తీసుకున్నాను, వాటిని మిక్సీ పట్టేసాను. ఆ టమాటో ప్యూరీని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ దాన్ని బాగా మగ్గనివ్వాలన్నమాట. కొంచెం సేపు అలా తిప్పుతూ ఉండాలి. దీంట్లోనే ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. చూసారు కదా, ఉడుకుతుంది బాగా. మీకు కావాలంటే టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చండి. అవి కొంచెం ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది, తినేటప్పుడు కూడా అవి పీసెస్ కింద తగులుతూ ఉంటాయి. ఇలా అయితే కనుక మొత్తం మిక్స్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి టమాటో ప్యూరీ అయితే బాగుంటుంది. టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలండి, అడుగంటిపోకుండా కలుపుతూ ఉంటే అది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఉడుకుతుంది కదా ఇది బాగా, సో మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి. టూ మినిట్స్ తర్వాత మనం దీన్ని మూత తీద్దాం. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. చూస్తున్నారు కదా, బాగుంది కదా, బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే పులుసు కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు దీంట్లో నేను 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కలుపుకున్నాము. అలాగే దీంట్లో మనం 3 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకుందామండి. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కనుక
మీరు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. అంత మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. చూసారు కదా, బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందామండి. నేను 4 కేజీలు తీసుకున్నాను చేప ముక్కలు. అవి అందులో వేసేద్దాం. చూసారు కదా, చేప ముక్కలన్నీ వేసేసాను. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి పెట్టుకున్నామండి. ఆ రసం ఇందులో పోసేసుకుందాం. నేను 150 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. 4 కేజీలకి 150 గ్రాములు సరిపోతుంది. పులుపు కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, దీనికైతే ఇది సరిపోతుందండి. 4 కేజీలకి చేపలకి 150 గ్రాములు చింతపండు పోసిన తర్వాత దీన్ని అంచులు వెంబడి రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలండి. ఎలా పడితే అలాగా మనం మామూలు కర్రీ చేసేసినట్టు తిప్పేయకూడదు. పచ్చివే కదా ఏమైపోద్దులే అని తిప్పేస్తారు కొంతమంది. సో అలా తిప్పొద్దండి. జస్ట్ అంచులు వెంబడి రౌండ్గా తిప్పితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మూత పెడదామండి. మూత పెట్టి ఉడికిద్దాం. చూసారా, ఉడికింది. 5 నిమిషాలు ఉడికిచ్చాను. 5 నిమిషాల తర్వాత చూస్తున్నాను, బాగా ఉడికిందండి. అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మనం ఎప్పుడైనా సరే చేపలు వండేటప్పుడు ఖచ్చితంగా కూడా ఫ్లాట్గా ఉన్న గరిటె తీసుకోవాలండి. ఫ్లాట్గా ఉన్న గరిటె తీసుకుంటేనే మనం ఒక్క పీస్ కూడా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా వండుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. కొంతమంది కాళ్ళు తీసేసి ఆకు మాత్రం వేస్తారు. నేను అలా వేయట్లేదండి, మొత్తం వేసేస్తున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో ఎగ్ ఫిష్ అండి, చేపల జన అంటారు కదా, దాన్ని వేస్తున్నాను. ఇది నేను చేప ముక్కలతో వేయలేదండి, ఎందుకంటే అప్పుడు వేసేస్తే అది మొత్తం అప్పుడే ఉడికిపోయి పులుసు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి అప్పుడు ఇలా పీసెస్గా తీసుకోవాలంటే రాదు. సో అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ముందే వేసేస్తే స్ప్రెడ్ అయిపోతుంది కర్రీ మొత్తం. ఇది ఎగ్స్ కనిపిస్తాయి మనకి, పీసెస్గా రావు. సో అందుకని ఇప్పుడు వేసాను. ఇప్పుడు దీన్ని వేసిన తర్వాత చూడండి, నేను అది కూడా పీసెస్ కింద కట్ చేశానండి, మొత్తం అలాగే వేయలేదు. బాగా ఉడకాలని చెప్పేసి నేను దాన్ని ఒక 4-5 పీసెస్ కింద కట్ చేసి వేసాను. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మనం ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత మూత తీసాను. చూసారా, ఉడికిపోయింది. చూడండి, నేను మీకు పీసెస్ చూపిస్తాను. అదిగో చూసారా, ఫిష్ ఎగ్ అండి ఇది. ఉడికిపోయింది చూసారా. దాన్ని ఇంకా టచ్ చేసామంటే అది ఇంకా పీసెస్గా అయిపోతుంది. పులుసు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకని నేను టచ్ చేయట్లేదు ఇంకా. ఇప్పుడు దీంట్లో మనం మసాలా పొడి వేసుకుందామండి. మసాలా అంటే ఏమీ లేదండి, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఈ 3 కూడాను నేను పౌడర్ చేశాను. 2 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర,
ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కొబ్బరి అండి తీసుకున్నాను. అవి 3 కూడా వేసాను అన్నమాట. కొబ్బరి నేను ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అందుకే నిమ్మకాయ సైజ్ అంత అని చెప్పాను. మీరు కావాలంటే పీసెస్ కూడా తీసుకోవచ్చు. అయితే అది మీరు దంచుకోవాల్సి వస్తుంది, మిక్సీ పట్టాలి. నేనంతా రోట్లోనే చేస్తానండి. రోట్లో అయితేనే మంచిగా రుచిగా వస్తుంది. మిక్సీ ఎక్కువ వాడను నేను, టేస్ట్ మారిపోతుంది అంటారు. సో అందుకని రోట్లోనే వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని వేసేసిన తర్వాత కలిపేసి నేను 3 నిమిషాలు ఉడకబెట్టుతున్నాను. ఉడికిన తర్వాత చూసారు కదా ఎలా వచ్చిందో. చూసారా, మీకు చూపించడానికని ఇవి కొంచెం పైకి లేపి చూపిస్తున్నాను. బాగా ఉడికిపోయాయండి. మనకి ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే తినేయచ్చు. బాయ్ బాయ్.